హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ బి కాళీకుమారి, గైనకాలజిస్ట్. ఈ వీడియోలోని నేను ప్రెగ్నెన్సీలో ఉండే కామన్ సిమ్టమ్ కాళ్ళవాపుల గురించి చెప్తాను. కాళ్ళవాపులు అనేవి ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా వస్తాయి. కాకపోతే ఇది ఇనీషియల్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో రాదు. యూజువల్గా 5th మంత్ 6th మంత్ దాటిన తర్వాతే కాళ్ళవాపులు వస్తాయి. యూజువల్గా ఓన్లీ ఎడిమా ఫీట్, దీన్నే ఎడిమా ఫీట్ అంటాము. ఎడిమా ఫీట్ ఒక్కటే ఉండి బీపీ నార్మల్గా ఉంటే దీని గురించి పెద్ద వరి అవ్వక్కర్లేదు. అలా కాకుండా కాళ్ళవాపులతో పాటు ఫింగర్స్ వాచినా, మొహం వాచినా కానీ డెఫినెట్గా అది నార్మల్ కింద లెక్క. డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి బీపీకి చెకప్ చేయించుకోవాలి, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సింపుల్ కాళ్ళవాపులు ఉండి బీపీ ఏమీ లేకపోతే కనుక సింపుల్ పొజిషనల్ చేంజెస్ లైక్ లెగ్స్ ఎలివేషన్లో పెట్టుకోవటం, కూర్చున్నప్పుడు స్టూల్ మీద కాళ్ళు పెట్టుకోవడం కానీ, అలాగే పడుకున్నప్పుడు పిల్లోస్ పెట్టుకోవడం కానీ చేస్తే డెఫినెట్గా కొంచెం వరకు రిలీఫ్ ఉంటుంది. దీనికైతే ఏమాత్రం మెడిసిన్ అవసరం లేదు. బట్ విపరీతమైన ఎడిమా ఉన్నప్పుడు మటుకు ఫ్రీక్వెంట్ బీపీ చెకప్స్ చేయించుకోవాలి. బీపీ లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. బీపీ లేకపోతే కాళ్ళవాపుల గురించి ఏమాత్రం బెంగపడాల్సిన అవసరం అయితే లేదు.